హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు చెప్పాను కదా ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు చూపిస్తానని. ఇదైతే 15 డేస్ స్టోర్ చేసి పెట్టుకున్న క్రీమ్ అనమాట. పండగలు వస్తున్నాయి కదా, అందుకే అక్క అయితే నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసింది, బాగా గడ్డ కట్టేసింది. హాఫ్ డే అంతా బయట వదిలేసాం అనమాట. ఐస్ అంతా కరిగిపోయింది. అక్క అయితే ఇప్పుడు తీసి దాన్ని కళాయిలోని చేత్తోనే ఇలా స్మాష్ చేస్తున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా బయట దానికన్నా. మన చేతులతో మనమే ప్రిపేర్ చేసి దేవుడికి దీపాలకి ప్రసాదాలకు కూడా వాడుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు కదా, ఒకరైతే మిక్సీ పడతారు, ఒకరైతే కవ్వంతో గిలకొడతారు. మేమైతే ఇలా చేత్తోనే స్మాష్ చేసేస్తాం. చూడండి మన నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా స్ట్రైనర్తో లాస్ట్లో ఫిల్టర్ చేసేసుకోవడమే. లాస్ట్లో వచ్చింది కదా మనకి బ్రౌన్గానే, దానిలో పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. అంతా ఫిల్టర్ అయిపోయాక లాస్ట్లో ఇలా కరివేపాకు వేసేసాము. మంచి స్మెల్ వస్తుంది అనమాట కరివేపాకు వేయడం వల్ల. వీడియో నచ్చితే